UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గెలిచిన కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారో ఎవరైతే ఆ కూటమి ఎమ్మెల్యేలు 164 మంది ఎమ్మెల్యేలు అనేది గెలవడం జరిగింది. వీళ్ళందరూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారని చాలా మంది టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే మొన్న చిలకలూరిపేట ఎమ్మెల్యే గారి వైఫ్ గారి బర్త్డే కోసం పోలీసులందరూ వెళ్ళి అక్కడ కేక్ కట్ చేపించడం జరిగింది. వేరేస్ గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే ఆయన పవర్లో లేనప్పుడు ఎకరం 40,000 అని చెప్పి ఇప్పుడు 30,000కి ఇస్తారా సస్తారా అన్నట్టుగా బెదిరిస్తున్నారు. అండ్ తాడిపత్రిలో ఒక సిఐని వీడియో కాల్ చేసి మీరు సారీ చెప్పే విధంగా తాడిపత్రిలో సృష్టించారు. ఈవెన్ శ్రీకాళహస్తిలో జరుగుతున్న ఇసుక అక్రమ ఏదైతే అక్కడ కుంభకోణం జరుగుతుంది, అక్కడ ఈనాడు రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో రిపోర్టరు దాన్ని పేపర్లో రాసినందుకు అక్కడున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఈనాడు రిపోర్టర్ని తిట్టడం జరిగింది. గట్టిగా తిట్టడం జరిగింది, వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళందరూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అంటారా? ఎమ్మెల్యేగా భారీ అది విజయాలు చూశాను నేను. పోలీసుల మీద తిరగబడడం మాత్రం మంచిది కాదనే విషయాన్ని చంద్రబాబు నాయుడు చెప్పారు, స్పందించారు. సంజయ్ అడిగారు. తర్వాత కాళహస్తిలో ఇసుక దందా ఎప్పటి నుంచో ఉందండి. అంత తేలిగ్గా అది ఆగేది కాదు. అంటే అక్కడ ఇసుక దందాకి అవకాశం ఉంది. కాళహస్తి వెళ్లే ముందు తిన్నెళ్ళు ఎన్నో ఉన్నాయన్నమాట. అక్కడ ఇసుక దందా అన్నది వెళ్ళి ప్రత్యేకించి కూర్చుంటే కానీ అయ్యేది కాదు ఒకటి. తర్వాత ఏంటంటే ఇప్పుడు కొంతమంది కొన్ని అనుమానాలకి దారి తీస్తున్నాయండి. ఇప్పుడు ఎకరం 40 లక్షలు ఉండేది ఇప్పుడు 30 లక్షలు అయిపోతుందంటే కేవలం వాంటెడ్గా దీని మీద బురద జల్లడానికే కానండి. పవన్ కళ్యాణ్ కొన్నప్పుడు ఎంతండి అక్కడ పిఠాపురంలో స్థలం అంటే గజం 3,000 రూపాయలు చొప్పున కొన్నాడు. ఈరోజు గజం 12,000 రూపాయలు అయింది. అంటే పెరిగినట్ట తరిగినట్ట? పిఠాపురమే కాదండి, పిఠాపురం పరిసర ప్రాంతాల్లో పెరిగిపోయింది. గుంటూరు తర్వాత ఏమో కృష్ణా జిల్లాలో ఒక ఆయన రాజుగారు ఉన్నారండి. ఆయన నిన్న చంద్రబాబు నాయుడు మీటింగ్కి వెళ్ళినట్టయితే ₹1,00,00,000 ఇచ్చారు. ఎందుకంటే ఈ 2 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి ద్వారా నేను ఒక 100 కోట్లు సంపాదించానని చెప్పాడు. పెరిగినట్ట తరిగినట్ట? 100 కోట్లు సంపాదించాట ఆయన నిన్న మీటింగ్లో చెప్పాడు. అలాగే అందరూ సస్యశ్యామలంగా ఉందని హ్యాపీగా ఉన్నట్టయితే ఇదేదో కొంచెం ఈ గవర్నమెంట్ మీద బుర్ర జల్లడానికి. ఫర్ ఎగ్జాంపుల్ అన్నా క్యాంటీనే ఉందనుకోండి, దాంట్లో వైసీపీ వాళ్ళు వస్తున్నారు, ఏమయ్యా ఎంత కొద్ది పెడతా ఉన్నావు, కడుపు ఆకలి తీరటం లేదని గొడవ పెడుతున్నారు. అంటే నీకోసం ప్రత్యేకించి పెడతారా? కేజీ బియ్యం వండి పెడతారా? అందరికీ ఎలా పెడుతున్నారు? ఇలాగే పెడుతున్నారు అన్నమాట. దాన్నేమో రాజకీయం చేస్తున్నారు. 10 మంది వెళ్తున్నారు, 10 మంది గొడవ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మిగతా తిన్న వాళ్ళందరూ చెత్తగొట్టేస్తున్నారు వాళ్ళే. అలా రోజుకి ఉందన్నమాట. వాళ్ళు ఏదో 300 మందికో ఎంతమందికో వండుతున్నారండి. వాళ్ళు వండే ప్రక్రియ ఏంటంటే జనాన్ని చూసి వండుతారన్నమాట. ఒక రోజు రాకపోవచ్చు. అంటే మినిమం 100 మందికి వండుతారు, వస్తుండగా వంట చేస్తూనే ఉంటారన్నమాట. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వైఎస్ఆర్ పార్టీ కావాలనే కూటమి మీద బురద జల్లడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. దానికి దెబ్బతింటారు వాళ్ళు. ఇప్పుడు వచ్చిన ఒక తాజా వార్త, కేంద్రం మన పోలవరానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొన్ని నిధులు అనేది పోలవరానికి కేటాయించింది. పోలవరం డబ్బులు కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. సో ఇది ఎలా చూడొచ్చు అంటారు సార్? ఆంధ్ర రాష్ట్రం ఒక మంచి రోజులు వస్తున్నాయని మనం భావించవచ్చా? మంచి రోజులు అంటే రేటండి క్రిషిటీ వస్తుందండి. ఇప్పుడే అంజన వార్త అంటే క్రిషిటీ వస్తుంది. మోదీ గారు వచ్చి ప్రారంభిస్తున్నారు. క్రిషిటీ వచ్చినట్టయితే మీకు ఎన్ని పరిశ్రమలు మీకు అసలు ఉండదు. అంటే మీ సిటీ వచ్చినట్టయితే ఇండియాలో ఎక్కడా లేదు. గూగుల్ వస్తుంది, అమెజాన్ వాళ్ళు ఏదో పెడుతున్నారు. క్రిషిటీ ఇవాళ మార్నింగే చూశారన్నమాట. వచ్చిందంటే 1,00,000 కోట్లు పెట్టుబడి. అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 1,00,000 మందికి ఉద్యోగాలు. ఇక్కడ బిఎస్ఎన్ఎల్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ అది ప్రాజెక్టు, అక్కడ ఒక 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు. వరద వస్తుందండి ఆంధ్రాకి, సువర్ణ అవకాశం. అంటే వీళ్ళు పెట్టుబడుల మీదే ఎక్కువ దృష్టి పెట్టారు. అది కాకుండా జనంలోకి వెళ్ళి రాజకీయం చేసినట్టు ఇలా ఉండదు కదా. రాజకీయం చేస్తే ఎవడు తప్పు చేస్తాడో వాడు బొక్కలు వేసేయడం అయితే. కానీ పెట్టుబడుల మీద దృష్టి పెడుతున్నారు కనుక డెఫినెట్గా 100 రోజులు ఫంక్షన్ చేస్తున్నారు తెలుసా మీకు.
ఇదిగో మేము వచ్చి 100 రోజులు అయింది, మేము సాధించినవి ఇవి, మాకు మా పెట్టుబడులు ఇలాగ వచ్చాయి. పోలవరానికి వచ్చింది, తర్వాత అమరావతికి వచ్చింది. అమరావతి బ్రహ్మాండమైన మోడల్ సిటీ అయిపోతుంది. పోలవరం వచ్చింది, చాలా బాగా ఉంటుంది మాట అక్కడ. అక్కడ విశాఖపట్నం, భీమునిపట్నం అన్నీ ఉన్నాయి. ఒక పక్క అంటే వైజాగ్ టు చెన్నై క్యారిడర్ స్టార్ట్ అయిపోయింది. రోడ్లకేమో గడ్కరీ రోడ్డుకి ఇచ్చారు. ఇంతకంటే సుభిక్షంగా ఏముందండి? అంటే మనం ఏం చేయాలంటే అది ఆ ట్రాక్లో నడుస్తున్నప్పుడు దారి తప్పకుండా మన జర్నలిస్టులు ఏం చేయాలంటే నిలదీయాలి. ఇదైనా ఇది ఏం చేస్తున్నావు, చేస్తే ఇలా చెయ్యు, ఇలా చెయ్యు, ఇలా చెయ్యు అని చెప్పాలి. కానీ బాగు చేసేవాడిని పాడు చేయడం ఎందుకు? ఓకే. చరిత్రలో ఆంధ్రదేశంలో ఇన్ని పరిశ్రమలు ఎప్పుడు వచ్చాయి? లేదు, ఎప్పుడు రాలేదు. అదే ఇప్పుడు వస్తున్నాయి కదా, దీన్ని ఎలా చూడొచ్చు అని. అది అభివృద్ధి కింద చూడొచ్చండి. అది అభివృద్ధి అండి. అది సంక్షేమం కాదానికి అభివృద్ధి. ఇది ఇప్పుడు మీకు ఏంటంటే సంక్షేమం అంటే నాయన ఇగో 100 రూపాయలు వెళ్ళి మామూలు భోజనం చేయడం అంటే అది సంక్షేమం అండి. అంటే ఆ పూట మీ కడుపు నిండుతుంది కదా నాయన, ఆ కుట్టి దగ్గర నువ్వు ఉండాలా, నెలకు 20,000 ఇస్తారు అంటే ఇది అభివృద్ధి. మీ జీవితంలో అభివృద్ధి కదా. లేకపోతే రోజు అడుక్కోవడమే కదా. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటేప్పుడు రోజు అడుక్కోవడమే. ఎప్పుడు వస్తాయా ఆ పథకాల డబ్బులు, ఎప్పుడు వస్తాయా, వచ్చినంత వరకు తాగినంత వరకు నిద్ర పట్టేది కాదు. ఇప్పుడు అలా కాదు కదా. అరే నువ్వు మగాడురా, వీళ్ళు పనిచేయి, 50,000 తెచ్చుకో. అది కరెక్టా, ఇది కరెక్టే. అందువలన వీళ్ళ తాలూకు చంద్రబాబు నాయుడు ఆలోచనలు, మన పవన్ కళ్యాణ్ గారి తాలూకు ఆలోచనలు చాలా ఆమోదకరమైనవి. చాలా మంచి పేరు తెచ్చుకుంటారు వాళ్ళు. సార్, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు మళ్ళీ జనసేనలోకి మారే అవకాశం ఉందని చాలా మంది అంటున్నారు. ఎందుకంటే లాస్ట్ ఒక 5 years అప్పుడు మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు కంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి లీడర్ అని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి కేతిరెడ్డి గారు ఒక సాఫ్ట్ కార్నరే ఉంది. అండ్ ఇప్పుడు ఆయన మళ్ళీ జనసేనలోకి మారే అవకాశం ఉందని ఆయన అంటున్నారు, చాలా మంది అంటున్నారు. నిజమేనా? అది జనసేనలోకి మారే సూచనలు ఆయన ఇచ్చాడు. ఎందుకంటే మా లీడర్ అంటే నువ్వేనా బాబు, నీలాంటి వాళ్ళతో పనిచేయడం నా అదృష్టం అని ఇట్లాంటి ఎగ్జాజరేషన్ చెప్పాడు. కానీ ఇక్కడ కేతిరెడ్డి మీద ఒక చెరువు కబ్జా చేశాడనే ఒక అభియోగం ఉంది. అవును. అందువలన మరి ఇట్లాంటి వాళ్ళని పవన్ కళ్యాణ్ తీసుకుంటే ఆయన కూడా అంటే ప్రజలు వేసే ప్రశ్నకి సమాధానం చెప్పాలి కదా. కానీ ఒకటి కేతిరెడ్డిలో మంచి గుణం ఉంది. కబ్జా చేస్తే పోయాడు కానీ మొత్తం గుడ్ మార్నింగ్ అనే కార్యక్రమం మాత్రం బేషరతుగా ఊర్లో చేశాడు. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా కాలువలు, లైట్లు, ఇది ట్యాక్సెస్, పిల్లల చదువులు అన్నీ కూడా పాపం అంటే ఒక ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అనిపించేలాగా ఉన్నాడు. ఆ చంద్రుడి మీద మచ్చలాగా భూ కబ్జా ఒకటి కొంప ముంచింది. కానీ ఒకటి తీసుకుంటాడు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.